పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ మలక్పేట్ నియోజకవర్గంలోని ముసరాంబాగ్లో యువకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచుకొని భారత జవాన్లకు జై కొట్టారు. పహల్గామ్ అమరుల ఆత్మలకు శాంతి చేకూరాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో హైదర్ సోయబ్, సునీత్ పట్టి, ధరణికోట గణేష్, నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की भारत माता जिंदाबाद 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 भारत माता की भारत माता की भारत माता की जिंदाबाद जिंदाबाद भारत माता की भारत కాశ్మీర్లో ఇదే ఇంకో సీట్లు ఈరోజు మన యావత్ భారతదేశం ఎంతో సంతోషంగా ఉంది. పహల్గామ్ అటాక్లో ఏ రోజైతే ఒక ఆడపిల్ల ముందు వాళ్ళ హస్బెండ్ని పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఆమె బొట్టు తుడిపేయడం జరిగింది, వాళ్ళ హస్బెండ్ని పాయింట్ బ్లాంక్ రేంజ్లో చంపేయడం జరిగింది. సో దానికి ప్రతీకారంగా ఈరోజు సింధూర్ ఆపరేషన్ అని చెప్పి మన నరేంద్ర మోదీ నాయకత్వంలో యావత్ భారతదేశం ఈరోజు 2 గంటలకి పాకిస్తాన్ మీద జరిగిన అటాక్ని ఎంతో సంతోషంగా యాక్సెప్ట్ చేస్తుంది. ఈరోజు యుఎన్ కూడా ఈరోజు పాకిస్తాన్ని పిలిచి మొట్టికాయలు వేస్తుంది. ఆ మొట్టికాయలు వేసినా కూడా పాకిస్తాన్కి బుద్ధి రావట్లేదు. ఈరోజు 1971 వార్లో 93,000 ప్రిజనర్స్ ఏ యుద్ధం చేయకుండా ఇండియాకి సరెండర్ అయిపోయినారు. అది కూడా మర్చిపోయినట్టు పాకిస్తాన్ ఈరోజు బిహేవ్ చేస్తుంది. 3 ఏళ్ళు 93,000 ప్రిజనర్స్కి 3 ఏళ్ళు మనం కూర్చోబెట్టి అన్నం పెట్టినాం. ఆ అన్నం విలువ కూడా లేకుండా పోయింది. కాబట్టి ఈ సింధూర్ ఆపరేషన్ ప్రతీకారంగా ఖచ్చితంగా పాకిస్తాన్ రోజు ఈరోజు ఏదైతే జరిగిందో మేమందరము యావత్ భారతదేశం దాని పట్ల సంతోషం వ్యక్తపరుస్తుందని చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఉన్నాము. ఈరోజు మేము మా మలక్పేట్ నియోజకవర్గంలో మన హైదర్, మన సునీత్ అన్న, ఇంకా మా మిత్రుల ఆధ్వర్యంలో మన నరేంద్ర మోడీ గారు చేపట్టిన మిషన్ సింధూర్ సక్సెస్ అవ్వడానికి మేము సెలబ్రేషన్స్ ఒక సెకండ్ కలిసి మేమంతా ఆనందంగా చాలా స్వీట్లు పంచుతూ సోదరులకి చాలా ఆనందంగా మేము పాల్గొన్నాము. ఇది యావత్ భారతదేశం దీని పట్ల సంతోషం వ్యక్తపరుస్తుంది. యావత్ భారతదేశం దీని పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈరోజు మతానికి, కులానికి అనుకూలంగా అవేం లేకుండా ఈరోజు మన హైదర్, మన ముస్లిం మతస్థులు, మన సునీత్ అన్న, క్రైస్తవ మతస్థులు ఆశీష్, అందరి సహకారంతో, అందరి ఆధ్వర్యంలో మేమంతా హిందూ ముస్లిం అనే భావం లేకుండా, భేదం లేకుండా అందరం కలిసి ఉండి ఒకేలాగా దీన్ని కలిసిమెలిసి ఉన్నాము. जय हिंद। हिंदुस्तान में जो है हमारे प्राइम मिनिस्टर नरेंद्र मोदी साहब जो डिसीजन लिए ऑपरेशन सिंदूर का, वो सुन के हमको बहुत खुशी हुई। रात के करीब 2 बजे जो डिसीजन लिए हमारे नरेंद्र मोदी साहब, वो सुन के हमें बहुत खुशी हुई। हमारे यहाँ पे मलकपेट पे हमारे सुनीत भाई और हमारे गणेश भाई, हम लोग सब साथ में मिलकर सेलिब्रेशन कर रहे हैं यहाँ पे। आप लोग भी सपोर्ट करिए। गंगा जमुना तहजीब है, इसमें रिलीजन का कुछ भी नहीं है। हिंदू, मुसलमान, सिख, ईसाई हम सब एक है। जय हिंद, जय भारत।